ఈ నెల 20న వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. సీఎం జగన్ మేనిఫెస్టో పైన కసరత్తు పూర్తి చేశారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ ఇక మేనిఫెస్టో విడుదలకు టైం ఫిక్స్ చేసింది. సో మొత్తంగా ఈ నెల 20న వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయబోతోంది. ఇప్పటికే మేనిఫెస్టో పైన సీఎం జగన్ కసరత్తు కూడా పూర్తి చేశారు. అభ్యర్థులను ప్రకటించిన 4 డేస్ తర్వాత అంటే 20వ తారీఖున మేనిఫెస్టో విడుదలకు టైం ఫిక్స్ చేశారు జగన్. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రతిసారి ఈ నెల 20వ తేదీన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేయబోతుంది. సీఎం జగన్ నేరుగా ఈ మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. అయితే ఇప్పటికే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మేనిఫెస్టో పేరుతో నవరత్నాలతో పాటు కొన్ని పాదయాత్రలో ఏవేవైతే హామీ ఇచ్చారో వాటన్నింటి కూడా చేర్చి కేవలం 2 పేజీల్లో మాత్రమే మేనిఫెస్టోని వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది. అయితే మేనిఫెస్టోని 99.5% అమలు చేశామని సీఎం జగన్ పదే పదే కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి వచ్చే మేనిఫెస్టోలో మరికొన్ని అంశాలు కూడా చేర్చబోతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో 2019కి సంబంధించి దాంతో పాటు కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా చేర్చబోతున్నారు. ముఖ్యంగా పింఛన్ల పెంపుకు సంబంధించి లేదంటే మహిళలకు కొన్ని పథకాలు కూడా యాడ్ చేయబోతున్నారు. దీంతో పాటు రైతులకు అలాగే నిరుద్యోగులకు సంబంధించి కూడా కొన్ని అంశాలు ఉండబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. కేవలం అంటే పెద్దగా ఎక్కువగా మార్పులు చేర్పులు అనేవి ఉండకపోయినా కేవలం ఏదైతే 2019 ఎన్నికల్లో మేము ఏదైతే హామీ ఇచ్చామో వాటన్నిటిని కూడా అమలు చేశామనే ప్రధానమైనటువంటి ఎజెండా తోటే వైఎస్ఆర్సీపీ ఎన్నికలకు వెళ్ళబోతుంది. ఇదే విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే మేనిఫెస్టోను ఒక బైబుల్ గా, ఖురాన్ గా, అదే విధంగా భగవద్గీతగా భావిస్తున్నామంటూ కూడా సీఎం జగన్ డే 1 నుంచి కూడా చెప్తున్నారు. ప్రతి కార్యాలయంలోనూ ప్రతి సచివాలయంలోనూ కూడా మేనిఫెస్టోని డిస్ప్లే కూడా చేసి వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు వాటికి సంబంధించి ప్రధానమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల సాధనకే సీఎం జగన్ ఈ 5 ఏళ్లు కూడా చాలా కృషి చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే మేనిఫెస్టోలో వేరే అంశాలు అనేవి కొత్తగా ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. కేవలం ఇప్పుడు ఉన్నట్టు వాటిని కొనసాగించడం, ఒకటి లేదా 2 కొత్త విషయాలను జోడించే ఆలోచన అయితే సీఎం జగన్ చేస్తున్నట్టుగా తెలిసింది. మహిళలకు సంబంధించి కొత్త పథకాన్ని తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తున్నారు. ఇక పింఛన్ల పెంపు, ఎందుకే వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి ప్రస్తుతం 3,000 ఇస్తున్నటువంటి సీఎం జగన్ ఇప్పుడు వచ్చే ఎన్నికలకు సంబంధించి 4,000 చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటినీ కూడా ఈ నెల 20వ తేదీన సీఎం జగన్ విడుదల చేయబోతున్నారు. తాడేపల్లి నుంచే ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమం కూడా ఉండబోతుంది. ప్రతి రైట్ దుర్గా.